నమ్మకస్తుడైనటువంటి యెహోషువ గురించిన కొద్ది మాటలను తెలుసుకుందాం. యెహోషువ ఐగుప్తు దేశంలో బానిసగా పుట్టినవాడు. పుట్టినప్పటి నుంచి ఐగుప్తులతో పెరిగినవాడు. అయినప్పటికీ తాను దేవుని జనాంగానికి చెందినటువంటి వ్యక్తిని అని తన్ను తాను భద్రపరుచుకున్నాడు. అన్యులతో సహవాసం చేయక దేవుని బిడ్డల సహవాసం కోరుకున్నాడు. తన బాల్య దినములందే తన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్న యెహోషువ యవ్వన కాలంలో కాడి మోయుట నరుడికి మేలని గ్రహించి దైవజనుడైనటువంటి మోషే దగ్గర పరిచర్య ప్రారంభించాడు. యవ్వన కాలంలో స్వేచ్ఛగా ఉండాలని, తన ఇష్టానుసారంగా తిరగాలని, బాధ్యతారహితమైనటువంటి జీవితాన్ని గడపాలని అనేకులు కోరుకుంటారు. అయితే యెహోషువ తన యవ్వన బలమును దేవుని పరిచర్యకు వాడాలని నిశ్చయించుకున్నటువంటి వ్యక్తి. యెహోవా సేవకుడే గాని సైనికుడే కూడా. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడినట్లుగా మనం చూస్తాం. యెహోషువ సేవకునిగా, సైనికునిగా తన విధులు నెరవేర్చుచుండగా దేవుడు అతనికి నాయకునిగా కూడా చేయాలని కోరి సర్వసమాజం అతని మాట వినున్నట్లుగా కొంత ఘనతనిచ్చినట్లుగా కూడా చూస్తాం. యెహోషువ సేవకుడిగా, సైనికుడిగా, నాయకుడిగానే కాకుండా మంచి పాఠకుడిగా కూడా ఉన్నాడు. వాక్యమును పఠించువాడుగాను, ధ్యానించువాడుగాను, బోధించువాడిగా కనబడుచున్నాడు. అంతేకాకుండా వేగుగా వెళ్ళి మంచి సమాచారం తెచ్చినటువంటి వ్యక్తిగా కాలేబుకు జోడుగా కూడా మనం చూస్తాం. 6 జనాంగాలను జయించి 31 మంది రాజులను ఓడించినటువంటి ఒక యుద్ధ నేర్పరిగా కూడా చూస్తాం. అతడు శుద్ధ మనసుతో స్వాస్థ్యమును పంచినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. జీవితం చివరి దశలో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్న తన నిర్ణయాన్ని తెలియజేసినట్లుగా మోషే మీద తిరుగుబాటు చేసిన వారు ఉన్నారు కానీ యెహోషువ మీద తిరుగుబాటు చేసిన వారు ఒక్కరు కూడా కనిపించనంతగా అందరితోటి కలిసినటువంటి జీవితం కనిపిస్తుంది. చివరికి కానానులో ప్రవేశించి 110 సంవత్సరంలో వయసులో కూడా తన పరుగును కడముట్టించి తనకు జీవకిరీటం ఇచ్చు దేవుని వద్దకు చేరినట్లుగా కూడా చెప్తున్నాం. అయితే యెహోషువ గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏంటి అంటే, యెహోషువ జీవితాన్ని చూచినప్పుడు తన యవ్వన ప్రాయం నుంచి కూడా దేవుని భయభక్తుల్లో నడిచినట్లుగా, తన యుక్త వయసులోనూ అలాగే తన వివాహ సమయంలో కావచ్చు, తన యొక్క ప్రతి చర్యలో కూడా దేవుణ్ణి ముందుంచినటువంటి వ్యక్తిగా మనము యెహోషువని చూడవచ్చు. అదే మనం నేర్చుకోవాల్సినటువంటి మాదిరిగా ఉందని గ్రహించి నడుచుకుందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.